పార్లమెంట్ సమావేశాల్లో ఇవాళ తెలంగాణ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ నుంచి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు 8 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలిసారి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషంగా ఉందని, ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చామల కిరణ్ చెప్పారు. తనను గెలిపించి పార్లమెంటుకు పంపించిన భువనగిరి ప్రజలకు రుణపడి ఉంటా అని చామల కిరణ్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ఇతర పార్టీలకు చెందిన నేతలు రేవంత్ రెడ్డి పాలన నచ్చి కాంగ్రెస్ లో చేరుతున్నారంటున్న భువనగిరి ఎంపీ కిరణ్ రెడ్డితో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ రెండో రోజు సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 11 గంటలకు రెండవ రోజు పార్లమెంట్ సమావేశాలు కొనసాగబోతున్నాయి. అయితే మొత్తం 544 మంది ఎంపీలు నిన్న 280 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు తెలంగాణ ఎంపీలతో పాటు మొత్తం 264 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక ఈరోజు నూతనంగా తొలిసారి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. మొదటిసారిగా ఎంపీ అయ్యారు, ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఏమనిపిస్తుంది మీకు? ముఖ్యంగా 140 కోట్ల మందిలో 543 మంది ఎంపీలు ఎన్నికై 18వ లోక్సభ స్టార్ట్ అయ్యే పరిణామంలో మా అందరి ఓట్ టేకింగ్ సెరమనీ జరుగుతుంది. నాలాంటి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఈరోజు ఢిల్లీ నగరానికి ఒక పార్లమెంట్ సభ్యునిగా భువనగిరి ప్రజల ఆశీస్సులతోటి ఇక్కడికి రావడం అనేది నాకు చాలా గర్వకారణము. అలాగే భువనగిరి ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఢిల్లీకి వచ్చారు మా దగ్గర, కాంగ్రెస్ పార్టీ మెయిన్ లీడర్లు అందరూ కూడా. వీళ్ళందరికీ అలాగే భువనగిరి ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే జీవితంలో 20 ఏళ్ళుగా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూఐలో పనిచేస్తూ నాలాగా ఎన్నో వేల మంది కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తారు. ఇటువంటి అవకాశం ఒక సామాన్యునికి వచ్చినప్పుడు మిగతా కార్యకర్తలందరికీ కూడా ఉత్తేజపరుస్తూ కాంగ్రెస్ పార్టీలో పనిచేసేటువంటి బలము ఒక ఆలోచన కలుగుతుందని నేను అనుకుంటున్నా. దాంతోపాటు సంతోషంతో పాటు నిన్న మొట్టమొదటిసారిగా పార్లమెంట్ భవనంలోకి అడుగుపెట్టడం జరిగింది. అక్కడ మహానాయకులు చాలామంది ఉన్నారు. రాహుల్ గాంధీ గారు 7 టైమ్స్ 8 టైమ్స్ గెలిచిన ఎంపీలు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ చూసే కూడా ఒక ఆలోచన ఏంటంటే వీళ్ళ మాదిరిగా మనం కూడా కొన్ని దశాబ్దాలుగా అట్లీస్ట్ 2-3 దశాబ్దాలు ప్రజలకు సేవ చేయాలంటే చాలా బాధ్యతారహితంగా ఉండాలి, బాధ్యతతో ఉండాలి. కాబట్టి ఒక సైడ్ ఆనందం, ఒక సైడ్ బాధ్యతతో కూడుకున్నటువంటి వ్యవహారం ఇది. కాబట్టి ఇది ఒక గొప్ప అనుభూతి అని చెప్పగలుగుతాం. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ గట్టి పోటీ ఉంది. ఎంపీ టికెట్స్ కూడా గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో భువనగిరి నుంచి చాలామంది పేర్లు వినిపించాయి. ఫైనల్గా కిరణ్ పేరునే చూస్ చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఆయనకు నమ్మదగిన వ్యక్తి అని మీకు సీటు కేటాయించారా? అంతే అత్యంత ఉత్కంఠ మధ్య మీరు కూడా ఏసీసీ కార్యాలయం ఉన్నారు. ఆ సందర్భంలో టికెట్లు ప్రకటించే సందర్భంలో కూడా మీరు కూడా ఉత్కంఠగా ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. మీకు ఏమనిపించింది? ఫైనల్గా టికెట్ నాకు వస్తుందా లేదా, గట్టి పోటీ ఉంది, ఏం జరగబోతుంది అనేది మీరు ఊహించారా? 28 మంది అప్లికేషన్స్ పెట్టడం జరిగింది భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీ అభ్యర్థిత్వాని కోసం. కానీ అధిష్టానం పార్టీలో 20-25 ఏళ్ళు క్రియాశీలకంగా పనిచేస్తున్న నా సైడ్ మొగ్గు చూపడం, అలాగే అక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా యువకునిగా వాళ్ళందరితో పాటు వాళ్ళ అసెంబ్లీ ఎన్నికలలో కూడా క్రియాశీలకంగా పనిచేసినానన్న ఒక ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారికైనా అధిష్టానానికైనా వాళ్ళు నా పేరును విన్నపించుకోవడం జరిగింది. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ కూడా వాళ్ళిద్దరు కూడా ఎమ్మెల్యేలు గెలవడం, వాళ్ళు కూడా కిరణ్కి పర్లేదు, కిరణ్కి ఇచ్చినా మాకు ఏం ప్రాబ్లం లేదు, మేము డెఫినెట్గా ఆయన కోసం కష్టపడతామని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా తీసుకొని 7 నియోజకవర్గాలలో నాతోటి ప్రతి మండలానికి ఆయన వచ్చి నన్ను పరిచయం చేసిరు ప్రజలకు అక్కడ. ఎందుకంటే నాకు కూడా ఏంటంటే నాది తుంగతుర్తి నియోజకవర్గం, శాలిగౌరారం. గతంలో నాకు అంత పరిచయాలు లేకుండే అన్ని మండలాలలో. సో ఈ యొక్క 40-45 మీటింగ్లు పెట్టడము, అందరినీ కలవడము, దాంతో ఈ యొక్క ఎన్నిక సులువుగా జరిగింది. మంచి మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే తెలంగాణలో చేరికలు ఎక్కువ అవుతున్నాయి. ఇతర పార్టీల నుంచి, మరి ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి చేరికలు ఎక్కువ అవుతున్నాయి. కొంతమంది సొంత పార్టీ నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, మాకు సమాచారం లేకుండా జాయినింగ్ జరుగుతుందని. దానిపై మీరేమంటారు? గతంలో కూడా ఇటువంటి పరిణామాలు చాలా జరిగినాయి. ఒక పార్టీని బలోపేతం చేయాలి, ఒక పార్టీని ఒక పరిస్థితి నుంచి బయటికి తీసుకురావాలంటే బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఉండేయండి? 2004లో
2004 నుంచి 14 దాకా బీఆర్ఎస్ పార్టీ సంస్థాగతంగా ఏం లేకుండే. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అప్పుడున్న తెలుగుదేశం పార్టీ నిర్వీర్యం కావడం వల్ల ఆ కార్యకర్తలను ఆ ఓటర్లను వాళ్ళ వైపు మొగ్గు చూపించుకున్నారు తప్ప తర్వాత పవర్ పోయిన తర్వాత వాళ్ళు ఎవరు అక్కడ సస్టైన్ కారు. కానప్పుడు ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది మహాసముద్రం. ఇది ఒక చెరువు కాదు, ఒక బావి కాదు, నలుగురిని కుసబెట్టడానికి. దాంట్లో ఈ మహాసముద్రంలో ఎంతోమంది వచ్చి జాయిన్ అవుతుంటారు. ఎందుకంటే మా దగ్గర మోస్ట్ అకామిడేటివ్ పార్టీ, మోస్ట్ డెమోక్రటిక్ అంటే ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ ఇది. ఈ ప్రజాస్వామ్యం ఉన్న పార్టీలో ఎవరైనా వచ్చి జాయిన్ కావచ్చు. జాయిన్ అయినంత మాత్రాన అవకాశాలు వాళ్ళకే వస్తాయని కాదు. జాయిన్ అయినాక కూడా కాంగ్రెస్ కార్యకర్తలను గుర్తించే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఉంటుంది. ఏ కాంగ్రెస్ కార్యకర్త కూడా కొత్త వాళ్ళు వస్తుర్రని నిర్భయంగా నిరాశ చెందకుండా కష్టపడి పనిచేయండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి, అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు రానున్న ఎన్నికలు వచ్చి మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే మన ఎన్పీటీసీలు, సర్పంచ్లు, జెడ్పీటీసీలు, వీటిలో కూడా మున్సిపల్ ఎన్నికలు, వీటిలో కూడా బలోపేతం చేసుకుంటే నిన్న కూడా ముఖ్యమంత్రి గారిని చూసారు ఎంత పాజిటివ్ మైండ్ తోటి. మేము ఇంకా ఓవర్టేకింగే చేయలేదు. నిన్న ఆయన ఢిల్లీకి వచ్చి మా అందరిని తీసుకుపోయి రక్షణ శాఖ మంత్రి అలాగే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఇద్దరిని కల్పించి మా ఎంపీలు వీళ్ళు ఫ్యూచర్లో వీళ్ళందరూ కూడా కార్యకర్తలు వాళ్ళకు ఉన్నటువంటి అవసరాల మేరకు మిమ్మల్ని కలుస్తుంటారు. పార్టీలకు అతీతంగా మీరు మాకు సాయం చేయాలి, మా రాష్ట్రానికి మీరు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం అనేది ఒక మంచి మెసేజ్ పంపించారు నిన్న తెలంగాణలో. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు అందరూ పబ్లిసిటీ ఇచ్చే విధంగా తప్పుడు నిర్ణయాలు తీసుకోవట్లేదు. పార్టీని స్ట్రెంథనింగ్ చేయడానికి ఈ జాయినింగ్స్ పెట్టుకుంటుర్రు. ఈ జాయినింగ్స్ వల్ల ఎవరికి అన్యాయం జరగదు. ఎవరైతే ఆశావాహులు రానున్న రోజులల్లో ఎవరైతే గెలుపు గుర్రాలు ఉన్నాయో వాళ్ళకే లోకల్ బాడీలో టికెట్లు ఇస్తారు. ఎవరైతే గత ఎన్నికలల్లో అసెంబ్లీ ఎన్నికలలో పార్లమెంట్ ఎన్నికలలో ఒళ్ళు దాచుకోకుండా కష్టపడి మాలాంటి వాళ్ళను ఎమ్మెల్యేలను గెలిపించిన వాళ్ళందరికీ కూడా రేపు కార్పొరేషన్లలో కూడా అవకాశం వస్తుంది. చూసుకుంటే ఈరోజు పార్లమెంట్ సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభం కాబోతున్నాయి. ఈరోజు తెలంగాణ నుంచి మిగిలిన 15 మంది అంటే మొత్తం 17 మందిలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న బండి సంజయ్ గాని కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారని ఈరోజు 15 మంది ప్రమాణ స్వీకారం చేస్తారు. అంటే 3-4 గంటల మధ్యలో సాయంత్రం 3 నుంచి 4 గంటల మధ్యలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన నిధులను అలాగే అభివృద్ధి చేసుకునే సహకారం అందించాలని కేంద్ర మంత్రులతో మాట్లాడే సందర్భంలో మమ్మల్ని కూడా తీసుకువెళ్ళి వారికి పరిచయం చేశారంటూ చామల కిరణ్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ సాయితో శివ, బిగ్ టీవీ, న్యూఢిల్లీ.